చంచలమ్మ తన కొడుకు చంటికి ఎలాంటి దోషాలు ఉన్నా సరే తొలగిపోవాలి అని చెప్పి స్వామీజీ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీ చెప్పిన పనులన్నీ అయితే చేస్తూ ఉంటుంది. తల్లి, నా కొడుకుని నువ్వే కాపాడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న పూజలన్నీ అయితే జరిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీని చూసి నా కొడుకు క్షేమంగా నాకు దక్కాలి అంటే నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వామీజీ అయితే నీ పరిష్కారం నీ ఇంట్లోనే ఉంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ, ఏంటి, నా ఇంట్లోనే ఆ పరిష్కారం ఉందా, ఏంటి అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న స్వామీజీ, అవును, మీ ఇంట్లో ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి ద్వారానే నీకు నీ కొడుకుకి ఆ ద్వాసం పోతుంది, లేదంటే అది పోదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా ఏం చేస్తావు, ఆ పిల్లకి నీ కొడుకు చంటికి పెళ్లి చేస్తే నీ కొడుకు దోషం తొలగిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి కార్ డోర్ తీస్తూ ఉంటాడు. చంచలమ్మని అలా చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా వచ్చింది అని చెప్పేసి అయితే అనుకుంటూ చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం నివేద వైపు చూసి, ఎలాగైనా సరే నా కొడుకుకి ఈ దోషం పోవాలి అన్న, నా కొడుకు క్షేమంగా ఉండాలి అన్న, నేను నివేదాన్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది.